ప్రేమలు తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. ఫాయిద్ ఫాజిల్ మనకు పుష్ప సినిమా ద్వారా విలన్గా పరిచయమైనటువంటి నటుడు. అతను మరో ఇద్దరు కలిసి తీసిన సినిమా తెలుగులో మరి ప్రేక్షకులకు అందించాలని కార్తికేయ టైటర్లు చేసినటువంటి ప్రయత్నం. ఇది ఒక మంచి సినిమాగా చెప్పుకోవచ్చు. కథ సింపుల్ కథ. ఒక దగ్గర అంటే మామూలుగా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే దగ్గర కలుసుకున్నటువంటి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక ఎట్లా ఉంటుంది, అందులో ఒకరేమో వెజ్ బర్గర్ అట్లాంటి దాంట్లో పనిచేస్తుంటాడు. దాన్ని మనకి ఇప్పుడు ఈ కేఎఫ్సి లాగా టీఎఫ్సి అని పెట్టారు. సో అట్లా తీసుకొని ఆ కథకి ఏం కథ అంటే మూడు జంటలు చూపించారు. 3 జంటల్లో జరుగుతున్నటువంటి ఆకర్షణలు, ప్రేమలు, అది ఏ రకంగా ఉంటుందనే దానికి ప్రేమలు అని టైటిల్ పెట్టి ప్రేమలు సినిమాను తీయడం జరిగింది. సో ప్రేమలు అని టైటిల్ పెట్టడంలోనే ఈ సినిమా యొక్క ప్రత్యేకత. మనకి ఎన్నిసార్లు మనకు ప్రేమ అనే పేరు మీద ఎన్నో సినిమాలు వచ్చాయి, కానీ ప్రేమలు అనే టైటిల్ ఎవరికి తగలలేదు, ఆలోచన కూడా రాలేదు. సో అట్లాంటిది. కానీ దీని డిజైన్తో సహా మలయాళంలోనే ఈవెన్ మల్టీప్లెక్స్లలో మలయాళం డిజైనే ఉండడము కొంచెం బాధాకరం అనిపించింది. అంటే కారణం ఏంటంటే తెలుగు సినిమా డబ్ చేసిన తర్వాత కూడా మలయాళం టైటిల్నే మనకి ఇక్కడ ఫోకస్ దాంట్లో పెట్టారు. అంటే ఏవైతే బోర్డ్స్ పెడతారో, లైట్ బోర్డ్స్, లాలీపాప్స్ అంటారు కదా, అట్లాంటి బోర్డ్స్లో మలయాళం డిజైను మలయాళం లోగోనే ఉంది. సో అది తెలుగు లోగో చేయాల్సింది, తెలుగు లోగో చేయలేదు. సో తర్వాత తెలుగు లోగో కొన్నిట్లో కనిపించింది, కొన్నిట్లో మాత్రం ఒరిజినల్గా మలయాళం లోగోనే కనబడింది. అయితే సినిమా గురించి చెప్పుకోవాల్సి వస్తే హీరోయిన్ చాలా అందంగా ఉంది. సో హీరో ఆమెను ఇష్టపడ్డప్పుడు ఆమె రిఫ్యూజ్ చేయడము, నువ్వు నాకు తగ్గ క్యాండిడేట్ కాదు, నేను కోరుకుంటున్నటువంటి వ్యక్తి వేరు, నీకు ఆ అర్హత లేవు అని చెప్పి మొహానే చెప్పేస్తూ రిజెక్ట్ చేస్తుంది. పైగా ఈ రిజెక్షన్ ఫస్ట్ టైం కాదు అని చెప్పేసి కూడా అంటుంది. అయితే హీరోయిన్ నగ్నంగా ఎలా చూస్తుందంటే, రూమ్లో అతను బట్టలు ఇప్పుకొని కిటికీ దగ్గర డ్యాన్స్ ఆడుతుంటే అతన్ని యొక్క మర్మాంగాన్ని అంటే సుల్లిని ఆమె ఏం చేస్తుందంటే బైనాక్యులర్ పెట్టి మరీ చూస్తుంది. సో ఆ చూసేటప్పుడు కూడా చూసి వెంటనే తిప్పుకోవడం జనరల్లీ మనం సినిమాలో చూపిస్తుంటాము. అట్లా కాకుండా ఇంట్రెస్ట్గా చూడడం అనేది, అంటే ఇప్పుడు ఆధునిక యువత ఎలా ఉంది అనే దానికి ఒక ఉదాహరణగా చూపించారు. అంటే తర్వాత డైలాగులో కూడా ఈ మధ్య దెంగే అనే పదాన్ని మింగే అనే పదాంతో మారుస్తున్నారు. ఈ సినిమాలో ఎన్నో దెంగే పదాలు అంటే మింగే అనే పదాన్ని పెట్టారు. అట్లాగే పువ్వు అని చెప్పేసి ఆగిపోవడం కూడా, తర్వాత వచ్చే బూతుని అందరూ పసిగట్టి నవ్వుతారు పెట్టిన ప్రేక్షకులు. అట్లాగే మనకి ఈ సినిమాలో ఈ తిట్లు మింగేలా కాకుండా ఇంకో దగ్గర మొగ్గలా పెట్టాడు, అంటే అది కరెక్ట్గా చెప్పాలంటే మొగ్గలా పెట్టాడు అనేటువంటి డైలాగ్కి అది చిన్న రూపంగా మొగ్గలా పెట్టాడు ఫేసు అని చెప్పేసి ఒక డైలాగ్ పెట్టారు. తర్వాత యూత్ తాగుబోతులు అయిపోయారు అన్నటువంటి అర్థం వచ్చే విధంగా ఎక్కడ చూసినా ఇందులో తాగుడు సన్నివేశాలు మాత్రం చాలా ఉన్నాయి. సో మనకి సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ఎలా చేస్తారంటే, ఒక కంపెనీకి వచ్చి చేరిన తర్వాత అక్కడ అంటే పీజీ అకామిడేషన్స్ అంటే పీజీలో ఎలా దిగుతారు, ఆ తర్వాత తల్లిదండ్రులు వదిలేసి దూరంకి వచ్చి ఉద్యోగాలు చేసేటప్పుడు వాళ్ళందరూ ఏ రకంగా ఉంటారు అనేది మనకి ఇక్కడ చూపించుకుంటూ, ఇప్పటి కల్చరు, ఇప్పటి యూత్ ఏ రకంగా మనకి మసులుకుంటున్నారు, జాబుల కోసం ఏ రకంగా చేస్తున్నారు, చిన్న జాబ్ అని కూడా కాకుండా టీఎఫ్సీలో చేరి ఈ అబ్బాయి ఏ రకంగా హీరో కష్టపడుతున్నాడు, అతను ఈ అమ్మాయిని ఇష్టపడ్డప్పుడు ప్రపోజ్ చేసి ఏ రకంగా అతను ఇష్టపడేటువంటి ప్రయత్నం చేశాడు అనేది చాలా అద్భుతంగా చూపించినటువంటి సినిమా ప్రేమలు. సో ఓవరాల్ ఏంటంటే ఇది డబ్బింగ్ సినిమా అన్న ఫ్లేవర్ ఎక్కడా లేకుండా డైరెక్ట్ సినిమా యొక్క గ్లామర్ని తీసుకొచ్చి డైలాగ్ కామెడీతో ఈ సినిమాని ఒక మంచి అంటే యాక్చువల్లీ యూత్ సినిమాని కుటుంబ సమేతంగా కూడా చూడదగ్గట్టు. ఇప్పుడు చిన్న డైలాగులు, ఈ వర్బల్ డైలాగులు, కొంచెం బూతు డైలాగులు మినహాయిస్తే సినిమాలో ఎక్కడ కూడా సెక్స్ జోన్ అనేది ఇక్కడ లేదు. కాకపోతే అమ్మాయి వేసిన మిడ్డీలు అవి కొంచెం గ్లామరస్గా పొట్టి మిడ్డీలు వేసి హీరోయిన్ ఎక్స్పోజ్ చేసేటువంటి సన్నివేశాలు సినిమా నిండా ఉన్నా కూడా ఒక అమాయకమైనటువంటి ప్రేమ లాంటి కథనే ఇది. సో అతను సిన్సియర్గా ప్రయత్నం చేస్తుంటాడు. తర్వాత అమ్మాయిలు పడేయడానికి ఏమైనా మూలికలు ఉన్నాయని అతను అడగడము, తర్వాత ఈయన ఇచ్చిన తర్వాత మూలికలు ఏమైనా జరిగిందా అని చెప్పేసి నజీల్, మమితా బజ్జు హీరోయిన్ నడిచే సినిమాకి గిరీష్ ఏడి దర్శకుడు, రైటరు. మరి అతని ప్రతిభను కొనియాడాల్సింది. ఎందుకంటే డైలాగ్ కామెడీతో
చాలా స్వల్పమైన కథతో, స్వల్పమైన లైన్, ఏం లైన్ లేదు, సింపుల్ యూత్ వాళ్ళు పీజీలో ఉన్నప్పుడు ఏ రకంగా కలిసి ఉంటారు, తర్వాత జాబులు చేసుకునే దగ్గర ప్రేమలు ఏ రకంగా ఉంటాయి. అందులో ఒక అతను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం టీఎఫ్సీలో చేరినప్పుడు అతను ఒక మంచి జాబ్ కోసం ఎస్టీడీ బూత్ దగ్గరికి వెళ్ళి, వీళ్ళు ఒక పక్కన జిరాక్స్ షాపు అందులోకి వెళ్ళి వీళ్ళు కొత్త ఏవి తయారు చేయడం, ఎందుకంటే ఇది బాగలేదు అని ఒక ఏవి తయారు చేయడం అన్న 50 రూపాయలు అంటే 10 రూపాయలు ఇస్తానంటే మీ ఊర్లో పోయి చేసుకో, మా దగ్గర అయితే ఇంతకే అవుతుంది అంటే మీ ఊర్లో పోయి చేసుకోనడము, ఇలాంటివన్నీ సహజ సిద్ధంగా మనకు బ్యాచిలర్ లైఫ్లో అందరు ఎదుర్కొనేటువంటి సంఘర్షణలు, ఆ యొక్క కష్టాలు, ఫైనాన్షియల్గా ఏ రకంగా బాధపడతారు, ఏ రకంగా బేరసారాలు ఆడతారు అనేది చాలా స్పష్టంగా చూపించిన సినిమా ప్రేమలు. సో ఓవరాల్గా ఏంటంటే ఇది సినిమా యూత్ బేస్డ్గా తీసినటువంటి సినిమాగా చెప్పుకోవచ్చు. సో నటీనటులలో మమిత గజ్జు హీరోయిన్గా ఆమె అందాలు ఈ సినిమాకి అసెట్గా నిలిచాయి. అట్లాగే నజీర్ కూడా హీరోగా బాగా సరిపోయాడు. ఫైట్ ఫాజిల్ లాంటి నటుడు ఒక టేస్ట్తో చేసినటువంటి సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు మనం. అట్లాగే డబ్బింగ్ క్వాలిటీలో వాళ్ళు తీసుకున్నటువంటి జాగ్రత్తలు చూస్తే డైరెక్ట్ సినిమాని చూసినటువంటి ఫీలింగే మనకు కలుగుతుంది. సో ఈ సినిమాలో ముఖ్యంగా సినిమాటోగ్రఫీ ఒకటి, తర్వాత డైరెక్షన్ ఒకటి, తర్వాత డైలాగ్స్ పంచ్ ఒకటి బాగున్నాయి. తర్వాత పచ్చిబూతుల్ని కూడా మళ్ళీ అక్కడ కట్ చేస్తూ మొగ్గలని అనడము, ఆ తర్వాత మింగే అని అనడము, తర్వాత పూ అని ఆగిపోవడము, ఇట్లాంటి కొన్ని మొత్తానికి ఆ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఇబ్బంది పెట్టకుండా చెప్పాలనుకున్న మీనింగ్ని చెప్తూ మళ్ళీ అక్కడ అసభ్యత లేకుండా తీసినటువంటి ఆ తీరును మనకు యాడ్స్ ఆఫ్ అనిపించేలాగా చేస్తుంది. ఆ తీరును మెచ్చుకోకుండా ఉండలేము మనం. అట్లాగే లొకేషన్స్ కూడా పెద్దగా ఏం లేవు, సింపుల్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకున్నారు. అందులో హ్యాపీ డేస్ లాగా అందులోనేమో కాలేజ్ లైఫ్ చూపిస్తే ఇందులో ఉద్యోగం లైఫ్ చూపించారు. ఇందులోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ హీరోయిన్ ఒక దగ్గర జాయిన్ అయిన తర్వాత ఇగో ఈ రకంగా డబ్బా ఉంటుంది, ఈ డబ్బాలో కోక్ వస్తుందని చెప్పి సీనియర్ ఆమెకి పరిచయం చేసి పెప్పర్ స్ప్రే, ఎవరైనా దాడి చేసి పెప్పర్ స్ప్రే అని పరిచయం చేసి చివరాఖరి క్లైమాక్స్లో అతనే విలన్ అయినప్పుడు అతని మీదే పెప్పర్ స్ప్రే వేయించడం. అతను వైజాగ్ నుంచి ఎవరినో వ్యవసాయ కూలీలను వాళ్ళను తీసుకొచ్చి విలన్స్గా చూపించినప్పుడు వాళ్ళకి మాకెవరికి డ్రైవింగ్ రాదు బాస్ మీరే అంటూ పెప్పర్ స్ప్రే కొట్టిన వాళ్ళనే డ్రైవింగ్ చేయమనడంతో అని అడవడంతో లాస్ట్కు యూకేకి వెళ్తున్నటువంటి హీరో తప్పించుకుని ఆ టైంలో హీరోయిన్ ఇంకా నేను యూకేకి వెళ్ళిపోతాను, పైకి వెళ్ళి చచ్చిపోతాను, ఏదో సంథింగ్ అట్లా పిచ్చిబాగుడు వాగుతూ ఉంటే అలా ఐ లవ్ యూ చెప్పి హీరోయిన్ అంతకుముందు రిజెక్ట్ చేసిన అతన్ని ప్రేమను ఓకే చేయడం క్లైమాక్స్గా తీసుకున్నారు. సో అప్పటిదాకా కూడా సరదాగా సాగిపోతూ ఇప్పుడు ఈ ఉద్యోగస్తులు ఏ రకంగా మన సాఫ్ట్వేర్లో పార్టీలు ఏ రకంగా ఇచ్చుకుంటారు, జీతాలు ఏ రకంగా వస్తాయి, రూమ్లు ఏ రకంగా ఉంటాయి, ఒకటే మంచం మీద పడుకున్నప్పుడు ఏ రకంగా ఉంటుంది, పీజీలు ఎలా వెతుక్కుంటూ ఉంటారు, ఇక్కడ మేము బట్టలు ఇప్పి పైన నిలబడ్డామని చెప్పేసి అనగానే వీళ్ళు ఆసక్తిగా కళ్ళు కొంత మూసి ఇంకో చూడడం, ఒక బట్టలు ఇప్పి అంటే అది కాదు ఆరేసినటువంటి బట్టల్ని పైన ఆరేసి అని చెప్పేసి హీరోయిన్ చెప్పేటువంటి డైలాగులు నవ్వు తెప్పిస్తుంది. అట్లాగే హీరో టవల్ ఇప్పేసి డ్యాన్స్ చేస్తుంటే హీరోయిన్ దుర్బినితో చూసే సన్నివేశాలు, ఆ తర్వాత నా గురించి నీకేం తెలియదు అంటే నీ గురించి మొత్తం చూశాను, నిన్ను దుర్బినిలో చూశానని చెప్పేసి హీరోయిన్ అనడం, ఇట్లాంటివన్నీ కూడా కొన్ని నాటి సన్నివేశాలు కూడా చాలా చిలిపిగా ఎవరికి ఇబ్బంది కలిగించని విధంగా మలిచినటువంటి తీరు చూస్తుంటే మనకు వాహ్ అనిపిస్తుంది. అట్లాగే దర్శకుడు పనితీరు, అతనే రైటరు, అట్లాగే సినిమాటోగ్రఫీ పనితీరు, అట్లాగే పాటలు అన్నీ కూడా బాగున్నాయి, సంగీతం బాగుంది. ముఖ్యంగా నటినట్ల పర్ఫార్మెన్స్ అంతా సహజంగా మన ముందు కళ్ళ ముందు జరుగుతున్నటువంటి సంఘటనలాగా అనిపిస్తుంది, కానీ సినిమా చూసిన ఫీల్ మనకి ఎక్కడా రాదు. సో ప్రేమలు సక్సెస్ కావడానికి మెయిన్ కారణం ఏంటంటే మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నెక్స్ట్ డోర్ అమ్మాయిలతోటి మనకు పక్కన జరుగుతున్నటువంటి సంఘటనల సమాహారంగా సినిమాని అందంగా తీసుకెళ్ళాడు. ఇక్కడ బోర్ కొట్టకుండా 2 గంటల 36 నిమిషాలు ఎడితో వచ్చినటువంటి సినిమాకి క్లియర్ యూ సర్టిఫికేట్ వచ్చింది. కానీ నిజానికి కొన్ని నగ్న సన్నివేశాలు హీరోది, ఆ తర్వాత హీరోయిన్ అలా చూడడం ఇవన్నీ కూడా యూఏ రావాలి, కానీ యూ వచ్చింది సినిమాకి. తర్వాత 8 మార్చి 2024 విడుదలైనటువంటి ఈ సినిమా ఇప్పుడు ప్రస్తుతం విజయం దిశగా సాగుతోంది. సో ఇందులో సింపుల్ కథ ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో చేరింది, ఇతనేమో టీఎఫ్సీలో చేరాడు హీరో, అతను ఎంటబడుతున్నాడు, ఆల్రెడీ అక్కడ సీనియర్ని ఇష్టపడుతుందేమో ఈమె అనుకుంటుంది. చివరాఖరిని ఏంటంటే బ్రేక్ అని చెప్పేసి అతను రిజెక్ట్ చేసిన తర్వాత బ్రేక్ అవుతుంది. తర్వాత మూలికలలో కూడా ఏమన్నా అమ్మాయిలు పడితే మూలికలు ఏమైనా ఉన్నాయని అడగడం, ఇట్లాంటివన్నీ కొన్ని తమాషా సన్నివేశాలు, తర్వాత పిక్నిక్ వెళ్ళే సన్నివేశాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత హ్యాపీ డేస్, మళ్ళీ ఈ మధ్య కూడా మొన్న ఇటువంటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ సినిమా వచ్చింది. వాటన్నిటి లాగా తీసినా కూడా సినిమా డిఫరెంట్గా కనిపించడానికి కారణం ఏంటంటే ఫ్రెష్నెస్ ఆఫ్ యాక్టింగ్, నటినట్ల పర్ఫార్మెన్స్, ఆ సంగీతము, అది ఎంచుకున్నటువంటి లొకేషన్స్, ఆ మోడర్న్ లైఫ్ని ఏ రకంగా చూపిస్తున్నారు, ఇవాళ యువత ఏ రకంగా ఉంది అనేది మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించిన విధానం మనల్ని బాగా ఆకట్టుకొని దర్శకుని వైపు మనం వెళ్ళేలా అతని యొక్క ఆలోచనలతో ప్రయాణం చేసే విధంగా ఉంటుంది. అంటే గొప్ప కథలు అవసరం లేదు, చిన్న చిన్న సంఘటనలు కూడా చక్కగా అందంగా తీసి మనము చక్కగా
ఒక మంచి యూత్ సినిమాగా చేయొచ్చు అనేది ఒక చిన్న లైట్ బూత్ సినిమా కానీ యూత్ సినిమా కానీ ఈ సినిమాని ప్రేమల సినిమాను తెరకెక్కించిన విధానం మనం ఆకట్టుకుంటుంది. ఇది ఒక డబ్బింగ్ సినిమా లాగా అనిపించకుండా డైలాగులు కూడా రాసుకున్నటువంటి పద్ధతి మనల్ని ఆకట్టుకుంటుంది. ఫైత్ ఫజిల్ లాంటి సీనియర్ మరి ఇద్దరు నిర్మాతలతో కలిసి చేసినటువంటి ప్రయత్నాన్ని మెచ్చుకోకుండా ఉండలేము మనము. ఓవరాల్గా ఒక మంచి సినిమాను చూసినటువంటి ఫీల్ కలగజేస్తుంది మనకి ప్రేమల సినిమా. సో ఓవరాల్గా నేను ఈ సినిమాకి ఇచ్చినటువంటి రేటింగ్ 4/5.